నమస్తే, నేను లక్ష్మి. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీ నేతలందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా సీనియర్లు కూడా ఓటమి పాలవడంతో ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు తమ అధినేత జగన్ తీరుతో విసిగిపోయి సంచలన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. కొందరు ఆ పార్టీ మారేందుకు సిద్ధమవుతుంటే మరికొందరు రాజకీయాలకు రిటైర్మెంట్ పలికే యోచనలో ఉన్నారు. అయితే అదే సమయంలో తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే ధర్మాన గుడ్ బై, రాజకీయాలక జగన్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయాలక లేదంటే జగన్ తీరుతో విసిగిపోయి రాజకీయాల నుంచి తప్పుకోవాలనే యోచనలో ఉన్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలన్న వ్యూహంతో ఆయన జగన్తోనూ చర్చలు జరిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని తన కుమారుడికి పార్టీ అండగా ఉండాలని జగన్ను కోరినట్టు తెలుస్తోంది. అయితే 2 ఏళ్ల క్రితమే ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను కూడా కలిసి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని జగన్ కు తేల్చి చెప్పారు. అయితే ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని ధర్మాన ప్రసాదరావును కోరారు జగన్. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేశారు ధర్మాన ప్రసాదరావు. కానీ విచిత్రం ఏంటంటే ఒక సర్పంచ్ పై 52,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ పై ఓడిపోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు తాను కరెక్ట్ కాదని, ఇక రాజకీయాల్లో ఇక ఏ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 1989, 99లో నరసన్నపేట నుంచి, 2004, 2009లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ధర్మాన ప్రసాదరావు. ఇక అప్పట్లో ధర్మాన ప్రసాదరావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలక శాఖలు నిర్వర్తించారు. అయితే ఆ తర్వాత 2012లో వ్యాన్పిక్ కుంభకోణంలో సిబిఐ కేసు నమోదు చేయడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు ధర్మాన ప్రసాదరావు. ఆ తర్వాత వైసీపీలో చేరారు ధర్మాన ప్రసాదరావు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయినప్పటికీ 2019లో గెలిచి జగన్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఇక ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓ సామాన్య సర్పంచ్ పై 52,000 ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ లేనంతగా ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా ఒక సర్పంచ్ ను ప్రకటిస్తున్నారని తెలియగానే ఆయన సింపుల్ గా గెలిచేస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ సర్పంచే ఘోరంగా ఓడించారు ధర్మాన ప్రసాదరావు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని జగన్ కు చెప్పడంతో మళ్లీ ఒకసారి కలుద్దామని చెప్పారు జగన్. ఈ నేపథ్యంలోనే మరోసారి జగన్ ను కలిసి తన రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నట్టు, అలాగే తన కొడుక్కి శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించేలా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న ధర్మాన ప్రసాదరావు తన సన్నిహితులు, అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం తాడేపల్లిలో జగన్తో సమావేశమవునున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న అంశంతో పాటు తన కొడుకు శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. అయితే ధర్మాన ప్రసాదరావు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరుంది. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని ధర్మాన ప్రసాదరావు తీసుకున్న నిర్ణయం స్థానికంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తాను రాజకీయాల నుంచి వైదొలగాలని ధర్మాన ప్రసాదరావు తీసుకున్న నిర్ణయం అధికారికంగా ప్రకటన చేస్తే ఏపీ రాజకీయాల్లో ఓ కీలక నేత రాజకీయానికి తెరపడినట్టే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.